గుడ్ మార్నింగ్ బిఎన్ఐ దిశ మెగాస్టార్ ఈవెంట్కు హృదయపూర్వక స్వాగతం. డిసిప్లిన్ క్రమశిక్షణ వ్యాపారంలోనే కాదు జీవితంలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తాయి. మే 2025 దిశ తరపు నుంచి మెగాస్టార్ అయిన వాళ్ళందరినీ మనం ఇన్వైట్ చేసేద్దాం. వెల్కమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఫర్ కమింగ్ మెగాస్టార్. దిశలో మెగాస్టార్ అనకూడదేమో, మెగాస్టార్ని అనాలి. దిశ మొత్తంలో నాకు తెలిసి ఇప్పుడున్న వరకు ఫస్ట్ లేడీ మెగాస్టార్ని శ్రవంతి. థ్యాంక్ యూ మేడం. చెప్పండి శ్రవంతి, మీ గురించి, మీ బిజినెస్ మీ మాటల్లో మాకు. ఓకే, నా పేరు శ్రవంతి. మా ఎంటర్ప్రైజెస్ వచ్చేసి అక్షర ఎంటర్ప్రైజెస్. మా పాప పేరు మీద మేము స్టార్ట్ చేసాము. సూపర్. సో ఇది మేము స్టార్ట్ చేసి లైక్ 1 year అవుతుంది. సో ఈ బిజినెస్లోకి మేము వచ్చి ఇట్స్ బీన్ లైక్ ఈ జూన్ ఎండింగ్కి 1 year అవుతుందండి. ఓకే, అక్షర ఎంటర్ప్రైజెస్ అంటే అందులో ఏం డీల్ చేస్తారు మీరు? నా కేటగిరీ వచ్చేసి క్రెడిట్ కార్డ్ టు ఇన్స్టెంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అండి. క్రెడిట్ కార్డు ఇన్స్టెంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఇది కొంచెం కొత్తగా ఉంది. కొత్తది. అంటే ఇందులో ఏమేమి డీల్ చేస్తారు మీరు? క్రెడిట్ కార్డ్ నుంచి ఇన్స్టెంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు చాలా మంది క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తారు కదండి. సో వాళ్ళు యూజ్ చేసిన క్రెడిట్ కార్డ్ అమౌంట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఒకవేళ కావాలి అంటే మేము పంపిస్తాం. ఇలాంటి సర్వీసెస్ బయట చాలా ఉన్నాయి, కానీ మా త్రూ ఏంటి అంటే మినిమం పర్సెంటేజ్లో మేము చేస్తాం అన్నమాట ఇది. ఓకే, ఈ కేటగిరీ అయితే కొంచెం చాలా కొత్తగా ఉంది. ఇదే ఎందుకు, ఇలాంటి కేటగిరీని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే ఇప్పుడు అందరిలాగానే మేము క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తామండి. సో ఎప్పుడైతే క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసిన తర్వాత ఒక బిల్ అనేది జనరేట్ అవుతుంది, క్రెడిట్ కార్డ్ బిల్ అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన బిల్లో మేము చాలా హిడెన్ ఛార్జెస్ అనేది చూసాం. హిడెన్ ఛార్జెస్ ఈజ్ నథింగ్ బట్ కొన్ని డిడక్షన్స్, కొంచెం అమౌంట్ డిడక్ట్ అవుతుంది. ఎందుకు ఇది జరుగుతుంది అనేది మేము R&D చేసాము, బ్యాంక్ వాళ్ళతో మాట్లాడాము. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మేము మార్కెట్లో ఇలాంటి ఒక సర్వీస్ ప్రొవైడర్స్ని మేము చూసిన తర్వాత మేము ఒకసారి ట్రై చేద్దాము ఇవన్నీ ఛార్జెస్ నుంచి తప్పించుకోవడానికి. అంటే ఇప్పుడు మనం ఎంత అనేది మనము వాడతాము క్రెడిట్ కార్డ్కి, మనం అంతే బిల్ కట్టాలి. ఎక్కువ ఎందుకు కట్టాలి? క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, చాలా క్రెడిట్ కార్డ్ కంపెనీ సర్వీసెస్ ఉన్నాయి, క్రెడిట్ కార్డ్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ దగ్గరతో పోలిస్తే మీ దగ్గర ఏదన్నా మేము ఇలాంటి ఆఫర్ తీసుకోవటం వల్ల ఏమైనా ఇంట్రెస్ట్ రేట్స్ కానీ ఏమైనా తగ్గే ఛాన్స్ ఉందా, లేదంటే సేమ్ ఉందా? సేమ్ ఉండదు అండి. డెఫినెట్గా మార్కెట్తో కంపేర్ చేస్తే మా దగ్గర పర్సెంటేజ్ అనేది తక్కువే. ఓకే, ఎందుకంటే మేము మార్జిన్ తక్కువ పెట్టుకొని అందరికీ అంటే లైక్ ఫేస్ చేసే పీపుల్కి కొంచెం అవేర్నెస్ ఇవ్వాలి. అంటే ఎక్కువ డిడక్షన్స్ అవుతున్నాయి మీ దాంట్లో, అలా అవ్వకుండా మేము ఇచ్చే పర్సెంటేజ్తోని అంటే మీరు కొంచెం సేవ్ చేసుకోగలరు అనేది దట్ ఈస్ ద థాట్ ఆఫ్ అవర్ బిజినెస్. ఓకే, మీరు ఆ ఇంట్రెస్ట్ రేట్స్ రివీల్ చేయగలరా? వీసా కార్డ్కి ప్రస్తుతానికి 1.5 చేస్తున్నామండి. మాస్టర్ కార్డ్కి 2%. ఒక కార్డ్ అని కాదండి, డిఫరెంట్ కార్డ్స్ ఉంటాయి, డిఫరెంట్ కార్డ్స్కి డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీసాకి 1.5, మాస్టర్కి 2%. అలా చూసారు కదా, మీరు ఎవరైనా క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసేది ఉందంటే అక్షర ఎంటర్ప్రైజెస్ని కలవండి. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పటివరకు నేను యూస్ చేసిన దానిలో ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఇంట్రెస్ట్ రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి. నేనైతే నెక్స్ట్ ఫాలో అవుతున్నాను అక్షర ఎంటర్ప్రైజెస్ని. మీరు కూడా నెక్స్ట్ ఏ సర్వీస్ కావాలి అన్న మన శ్రవంతి దగ్గర కలవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మీ అక్షర ఎంటర్ప్రైజెస్ ఈ క్రెడిట్ కార్డ్ టు క్యాష్ సర్వీస్ దానిలో ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ యాడ్ ఆన్ ఉన్నాయి? సర్వీసెస్ అంటే మా దగ్గర అంటే ఒక ట్రాన్సాక్షన్ చేయడాన్ని ఒక సర్వర్లో చేస్తామండి, దాన్ని పేమెంట్ గేట్వే అంటాము. ఓకే, సో అన్ని కార్డ్స్ డిఫరెంట్ కార్డ్స్ ఉంటాయి మనకి, మాస్టర్, వీసా, అమెక్స్, డైనర్స్ క్లబ్, రూపే, ఇలాంటివి డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ కార్డ్స్. సో ఇలాంటి కార్డ్స్ ప్రతి ఒక్క కార్డ్ ఒక సర్వర్లో వర్క్ అవ్వదు, అంటే ఒక పేమెంట్ గేట్వేలో వర్క్ అవ్వదు. సో అలా మేమేం చేసాము అంటే అన్ని కార్డ్స్ వర్క్ అయ్యేలాగా మేము డిఫరెంట్ సర్వర్స్ అంటే డిఫరెంట్ పేమెంట్ గేట్వేస్ని మేము తీసుకున్నాము. సో దట్ ఎవరైనా మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ కార్డ్ మా దగ్గర పని చెయ్యదు అని మేము చెప్పదలుచుకోలేదు. సో దట్ ఈస్ ది రీజన్ మేము 5 సర్వర్స్ మేము తీసుకొని 5 పేమెంట్ గేట్వేస్ మేము తీసుకొని ప్రతి ఒక్క కార్డ్ని ఒక సర్వర్లో కాకపోయినా ఇంకొక సర్వర్లో అయినా మేము చేసేసి మేము వాళ్ళకి ఇన్స్టెంట్గా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎందుకంటే ఈ బిజినెస్లో ఎలా అంటే ఇమ్మీడియట్గా కావాలి అనేసి వస్తారు. ఇట్స్ లైక్ అర్జెంట్, రేపో ఎల్లుండో కావాలని ఎవరు రారు. ప్రస్తుతానికి ఇప్పుడు నాకు ఈ అమౌంట్ కావాలి ఇమ్మీడియట్గా అనేసి వస్తారు. సో ఏ ఒక్క పర్సన్ని మనం ఒక డిసాటిస్ఫాక్షన్తో మనం పంపకూడదు. సో దట్ ఈస్ ద రీజన్ మేము ఇన్ని సర్వర్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఓకే, ఇన్ కేస్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు
క్రెడిట్ కార్డ్ టు బ్యాంక్ సర్వీస్ అన్నారు. ఈ క్రెడిట్ కార్డ్స్ కూడా ఏమన్నా మీరు సప్లై చేయగలరా? ఐ మీన్ క్రెడిట్ కార్డ్స్ మేము సప్లై చేయమండి, కానీ వాళ్ళ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ నుంచి అమౌంట్ కావాలి అంతే అన్నప్పుడు మేము చేస్తాం. ఈవెన్ ఇన్ కేస్ మాకు ఏదైనా క్రెడిట్ కార్డ్స్ కావాలి అంటే మీరు ఏమన్నా బ్యాంక్ నేను అడ్వైస్ చేయగలను, ఏ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మీరు ఫ్యూచర్లో లాభపడగలరు, మీకు తక్కువ పర్సెంటేజ్ కానీ లేకపోతే ఎక్కువ రివార్డ్ పాయింట్స్ కానీ క్యాష్ బ్యాక్ కార్డ్స్ కానీ దాని గురించి నేను చెప్పగలను. ఓకే ఫైన్. అండ్ అట్లానే ఇప్పుడు కొంతమంది క్రెడిట్ కార్డ్స్ ఎక్కువ యూజ్ చేసేసి పేమెంట్ చేయకుండా అలా ఏదైనా బ్లాక్లో ఉన్నారు అంటే అలాంటి క్రెడిట్ కార్డ్స్కి ఏదైనా మీరు వాళ్ళకి కానీ ఆ క్రెడిట్ కార్డ్స్కి కానీ ఏదైనా సజెషన్ ఇవ్వగలరా మీ అక్షర ఎంటర్ప్రైజెస్ నుంచి? సజెషన్ అంటే ఇప్పుడు ఎవరైనా న్యాయంగా ఉండాలండి. యూజ్ చేసుకున్నారు అన్నప్పుడు కట్టి తీరాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మనమైనా న్యాయంగా ఉండాలి, బ్యాంక్ అయినా మనం సరి చెయ్యాలి. అంతేకాని మనం తప్పించుకొని పోవడము, క్లోజ్ చేయడము అది కరెక్ట్ కాదు. సో మీకు ఒకవేళ తక్కువ కావాలి, మీరు తక్కువ చేసుకోవాలి ఇలాంటి పర్సెంటేజెస్ అన్నప్పుడు, లేదా మీకు ఏదైనా క్రెడిట్ కార్డులో మీకు హెల్ప్ కావాలి అన్నప్పుడు వీఆర్ దేర్. అంతేకాని అలాంటి నెగిటివ్ వద్దు అనేసి నేను అడ్వైస్ చేస్తాను. సూపర్. అట్లానే ఇప్పటి వరకు మీరు డీల్ చేసిన వాటిలో మీ క్లయింట్ ఎలా ఉంది మీ అక్షర ఎంటర్ప్రైజెస్? క్లయింట్స్ అండి, మేము అంటే ఈ జూన్ ఎండింగ్కి మాది 1 year అవుతుంది. బట్ విత్ ఇన్ దిస్ 1 year మాకు 100+ ఫిక్స్డ్ కస్టమర్స్ ఉన్నారు. అంటే ప్రతి నెల ఇప్పుడు క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఎవ్రీ మంత్ ఉంటాయి. సో ఎవ్రీ మంత్ మేము 100 మెంబర్స్కి ట్రాన్సాక్షన్ చేస్తాం. సో దిస్ ఈజ్ అవర్ అచీవ్మెంట్ అని నేను చెప్తాను. సూపర్ అండి. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు. ఎంటర్ప్రైజెస్ థ్యాంక్ యూ సో మచ్ అండి.